కూతుర్ని తనకు కాదని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశారని వారి అల్లుడిపై పగబట్టాడు ఓ కిరాతకుడు. ఎలాగైనా అతన్ని మట్టుబెట్టాలని పగతో కొన్నేళ్ల పాటు రగిలిపోయాడు. ఆ యువతి తన భర్తతో కలిసి నివసిస్తున్నటువంటి ప్రాంతానికే మకాం మార్చి సమయం కోసం వేచి చూశాడు. చివరకు హత్యా పథకాన్ని అమలు చేసి ఇప్పుడు జైల్లో ఓచల్లెక్కిస్తున్నాడు ఆ కర్కోటకుడు. తూర్పు గోదావరికి చెందిన కళ్ళ వెంకటరమణకు అదే ప్రాంతానికి చెందిన శ్రావణి సంధ్యతో గత 7 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వెంకటరమణ తన భార్య శ్రావణి సంధ్యతో కలిసి హైదరాబాద్కు వచ్చి కేపీహెచ్బీ కాలనీలోని భగత్ సింగ్ నగర్లో నివాసముంటూ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే శ్రావణిని అదే ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ అలియాస్ అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని పెద్దల ద్వారా అడిగించాడు. కానీ శ్రావణి సంధ్య తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. దాంతో పవన్ శ్రావణి భర్త వెంకటరమణను అంతం చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్కు చెప్పడంతో వారు కూడా హత్యకు సహకరించడానికి ఒప్పుకున్నారు. వెంకటరమణ తోడలుడు దుర్గాప్రసాద్ సమీపంలోని సర్దార్ పటేల్ నగర్లో ఉంటున్నాడు. ఇద్దరి భార్యలు సొంతూరులో బంధువుల పెళ్లికి వెళ్లారు. ఆదివారం రాత్రి దుర్గాప్రసాద్ డ్యూటీకి వెళ్లడంతో అతని గదిలో వెంకటరమణతో పాటు దుర్గాప్రసాద్ తమ్ముడు జగదీష్, బావుమరిది లక్ష్మీనారాయణలున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటాక గది వెనుక ఖాళీ స్థలంలో 5 యువకులు గట్టిగా అరుస్తూ కేకలు వేశారు. గమనించిన జగదీష్ బయటికి వచ్చి వారిని మందలించడంతో ఆగ్రహానికి గురైన పవన్ కుమార్, అతని ఫ్రెండ్స్ గొడవకు దిగారు. దీంతో స్థానికులను పిలిచేందుకు జగదీష్ పక్కకు వెళ్లగా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం 5 కలిసి కత్తులతో వెంకటరమణ ఛాతిపై పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ వెంకటరమణ అక్కడికక్కడే చనిపోయాడు. పవన్ ప్రస్తుతం పరారీలో ఉండగా పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాం. నేను మా అన్నయ్య తోడళ్ళు నిన్న ఆదివారం కావడంతో చికెన్ అయి తెచ్చుకుని ఇంట్లో భోజనం వండుకుని తినకుండా 12:30 టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడుని ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి గోడ దాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు, నీకెందుకు సంబంధం, నీకేటి పని, మా నీ ప్లేసా పార్కే కదా, నీ అయ్యి జాగిరీ కాదు కదా, మమ్మల్ని తిట్టారు, దూషించారు. దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ ఇద్దామని వెళ్ళాను. వాళ్ళు అతిగా మమ్మల్ని తిట్టడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు, మీకు ఏట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పడవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాలు చనిపోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము.